నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. సండే కదా, ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాను అనమాట. పైకి ఇక్కడ ఆల్రెడీ బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నా. చేసుకునేది సరిగ్గా చేసుకోవాలి, బాస్మతికి ఎక్కడ తగ్గొద్దు అనమాట. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకొని ఉన్నా. చక్కగా దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, ఉప్పు, పసుపు, కసూరి మేతి, కారం, కొద్దిగా ఆయిల్ అన్నీ వేసేసుకొని, నిమ్మరసం, పెరుగు ఇవన్నీ వేసేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుని ఉన్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయి ఉన్నాయి. దీంట్లో గరం మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పువ్వు, చెక్క, లవంగాలు, ఇలాచి, పుదీనా, కొత్తిమీర, సాల్ట్, కొంచెం ఆయిల్ అన్నీ వేసేసుకున్నాను అనమాట. ఇందులో ఇంక ఇది మళ్ళీ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. చికెన్ మ్యారినేట్ చేసినప్పుడే ఇవి కూడా నానబెట్టుకున్నాను. చికెన్ బిర్యానీ వండడం స్టార్ట్ చేద్దామండి. చక్కగా ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకున్నాను. సరిపడినంత ఆయిల్, చక్కగా ఆయిల్ వేడెక్కిందండి. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులో వేసుకుందాం. ఇది మనకి చికెన్ ఒక హాఫ్ అట్లా బాయిల్ చక్కగా కుక్ అయిన తర్వాత మనం అప్పుడు బియ్యం ఆన్ చేసుకుందాం. ఎందుకంటే బాస్మతి రైస్ త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. అది కొంచెం ఉడికితే సరిపోతాయి కాబట్టి, మనకి 75% ఉడికితే సరిపోతుంది కాబట్టి, ఇది మనకి కుక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా కుక్ అవుతున్నప్పుడు అది ఆన్ చేసుకుంటే మనకు అయిపోతుంది అన్నమాట. చికెన్ మనం బిర్యానీ కట్ చేయించుకుంటాం కదండి, పెద్ద పెద్ద ముక్కలు చేయించుకుంటాం కదా, ఉడకాలన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ అంతా పోయి మనకి ఎంత వాటర్ వస్తుంది చూడండి. పెరుగు అవన్నీ వేస్తాం కదా, ఈ వాటర్ అంతా పోయిన తర్వాత మనం అప్పుడు రైస్ ఆన్ చేసేసుకుంటే సరిపోతుంది. బిర్యానీ పీసెస్ కాబట్టి కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి. మ్యారినేట్ చేసి ఉంచాం కాబట్టి చక్కగా ఉప్పు కారం బట్టి ఉంటుంది. చూడండి, చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడే స్టవ్ ఆన్ చేశాను. రైస్కి రెండు సైమల్టేనియస్గా ఉడుకుంటాయి అన్నమాట. ఇది మనం సిమ్లో పెట్టుకొని అలా ఉంచుకొని ముక్క ఉడికే వరకు ఉంచుకుంటే ఈలోపు ఆ రైస్ ఉడుకుంటుంది. చూడండి, చికెన్ చక్కగా బాయిల్ అయిపోయింది. ఇది మనకు రైస్ కూడా 75% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ రైస్ని వార్చుకుందాము. చూడండి, ఒక్క చుక్క వాటర్ లేకుండా వార్చుకున్నాం కదా, దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అంతా షిఫ్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేతిలో వేపుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, లిక్విడ్ సాఫ్రాన్ దొరుకుతుందండి మార్కెట్లో. దాన్ని కొంచెం పాలల్లో కలిపి చక్కగా అన్నీ వేసుకున్నాం కదా.
దీనికి క్లోజ్డ్ ఒక మూత పెట్టండి. దీనిపైన ఒక వెయిట్ కరెక్ట్గా 10 మినిట్స్ అండి. ఆల్మోస్ట్ అంత కుక్ అయిపోయింది కాబట్టి ఒక 10 మినిట్స్ దమ్ పెట్టేసామంటే ఇంకా మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే. నేను 3/4 కేజీ బాస్మతి రైస్ 3/4 కేజీ చికెన్తో చేశాను అనమాట. ఇది అంటే మా ఇద్దరికి ఒకవేళ మిగిలితే ఈవినింగ్ కూడా తినొచ్చు అన్నట్టు. 15 మినిట్స్ అయిపోయిందండి. స్టవ్ ఆపేసాను. చూడండి, దీనికి ఏ గ్రేవీ అవసరం లేదండి. చూడండి, ఉల్లిపాయ, పెప్పర్, సాల్ట్ కలుపుకొని పెట్టేసుకున్నాము. అసలు ఎక్కడ తగ్గకుండా థమ్స్అప్ కూడా తెచ్చేసుకున్నాము. సండేని ఇట్లా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నామండి ఈరోజుకి. సో ఇది ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ మేకింగ్ చూపించాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. మాకు కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.